ఎలా ఉన్నారు? ఈరోజు చంటక్క కబుర్లో మంచి వెరైటీ చూపిద్దాం అనుకుంటున్నానండి మీకు. ఏంటంటే అది చేయటానికి మా దివ్య ఉందన్నమాట. తన మాటల్లోనే తెలుసుకుందాం ఏం చేస్తుంది ఏంటి అవన్నీ కూడా తన మాటల్లోనే తెలుసుకుందామా. దివ్య వచ్చేసాయి. వస్తున్నానండి. హాయ్ హాయ్ అండి. అది తిరిగి మన ఫ్రెండ్స్ హాయ్ చెప్పు. హాయ్ అండి. ఎలా ఉన్నారండి మీరంతా? అయితే ఫస్ట్ టైం రావడం అన్నమాట, కొంచెం బిడియంగా ఉంది. అయినా కూడా మనం రుబ్బేస్తాం కదా. అయితే ఈ రోజు ఏం చేసి చూపిస్తావు? నిన్న మీరు తోటకూర కావాలంటే పులుసు పెట్టమన్నారు కదండి. అవి అట్లా కాకుండా వాళ్ళు చట్నీ చేయాలని అనిపించి వాళ్ళ చేశానండి. అవునా? నేను ఇంకా తోటకూర పులుసు ఏది కాడలతో పులుసు చూపిస్తున్నావు, వెరైటీ నేను చెబుతున్నా ఇంకా వెరైటీ చేస్తున్నావు అన్నమాట. అయితే తోటకూర కాడలతో పచ్చడి, రోటి పచ్చడి. తోటకూర కాడల రోటి పచ్చడి అంటారు. అయితే దానికి ఏమేమి కావాలో చూద్దామా? సరే పద. దివ్య చెప్పండి. ఈ పచ్చడికి ఏమేమి కావాలి? ఎల్లిపాయ అండి, ఉల్లిపాయలు, నూనె, ఉప్పు, చింతపండు, పసుపు అండి, మిర్చి అండి, ఎండుమిర్చి, తాలింపు దినుసులు. మనం చేసుకునేది తోటకూర కాడల చట్నీ అండి. ఇది అంటే అసలుకైతే ముందు ఇట్లా ఇలా ఉంటాయండి కాడలు, బారు దాన్ని ఇంత కట్ చేసుకోవాలి. ఇలా నూనెలో వేపుకోవాలి. చూపించడానికి ఇలా పెట్టాను, ఇలా చూపించడానికి ఇలా ఉంచాను. ఓకే, మరి అయితే వెళ్దామా చేయటానికి? ఓకే అండి. దివ్య ఆయిల్ పెట్టినట్టులో వేడెక్కిందిగా, ఇప్పుడు ఏం చేస్తావు? ఎండుమిర్చి వేస్తాను. ఇప్పుడు వేయించుకోవాలా? అవునండి. ఇవి మాడకుండా మంచిగా ఇలా చాలా తీసేసుకోవటమేనా? ఇదే ఆయిల్ అండి. ఈ ఆయిల్లోని తోటకూర కట్ చేసిన కాడలు ఉన్నాయి కదా, ఇవి వేపుకోవాలండి. అంటే మూత పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చండి, మూత కూడా పెట్టచ్చు. చక్కగా మగ్గుతాయి, ఆవిరికి కూడా ఆయిల్కి కూడా మగ్గుతాయి అన్నమాట. సరే, ఇది 10 నిమిషాలను పట్టిద్దండి. కొద్ది కాళ్ళ ముదురుగా ఉన్నాయి కదండి, కొద్ది టైం పట్టిద్ది. అదే లేత కాళ్ళు అయితే తొందరగా మగ్గుతాయి. ఓకే, కొద్దిగా సాల్ట్ అండి, ఇది మన రుచికి తగ్గట్టు. రుచి తగ్గట్టు ఒకళ్ళు సరిపోతే తర్వాత వేసుకోవచ్చు, కాకపోతే ఇది మాకు ఇది ఎక్కువే. దేంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి. చింతపండు కూడా కొద్దిగా నానబెట్టానండి, ఒక నిమ్మకాయ సైజు. దీంట్లో వేసి ఇది కొద్దిగా బాగా మగ్గిన తర్వాత కట్ వేసుకోవటం. మళ్ళీ మూత పెడతావు? మూత పెడతాం. ఇదంతా సిమ్లోనే ఉడకాలిగా? సిమ్లోనే ఉడకాలండి. దివ్య చెప్పండి. అయిపోయిందా? కాడలు ఉడికిపోయినాయి. ఉడికాయండి. ఓకే, ఇందాక ఎండుమిర్చి చేయించుకున్నాం కదండి, అవి ముందు మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఓకే, ఇది ఇలా ఏగితే సరిపోదు, నీళ్ళేం పోయలేదు కదా? కొద్దిగా వేసానండి, అంటే ముదిరితేనే కొద్దిగా వాటర్ వేసుకోవాలి, లేకపోతే అక్కర్లేదండి. ఓకే, ఇది కొంచెం ముదురుగా ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు పోసావు. అవునండి, లేకపోతే అసలు నీళ్ళు పోయారు. అవునండి. ఓకే, ఇప్పుడు వేసాము. దీంట్లో ఉప్పు, చింతపండు ఇవన్నీ వేసానండి. మగ్గిచ్చింది కూడా ఈ మిరపకాయలతో పాటు ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కూడా చట్నీ కావాలి. ఓకే, జీలకర్ర కూడా అండి, కొద్దిగా ఇందులో జీలకర్ర కూడా వేయాలండి. ఇప్పుడు మిక్సీ పట్టడం. దివ్య అయిపోయిందా చట్నీ? చట్నీ అయిందండి. ఇలా బౌల్లో తీసుకున్నానండి మిక్సీ జార్లో నుంచి. ఈ తిరుమాత కూడా ముందు పెట్టుకుని ఉన్నాను. ముందు తిరుమాత వేసేసుకున్నావు? వేసుకున్నాను. ఓకే, ఏముందులో తిరుమాత చూపిపోయిన పర్వాలేదు, ముందే వేసేసుకున్నావు. అవునండి, దీంట్లో కలుపుతాను. కొద్దిగా ఇంగువ, కొద్దిగా మెంతులు కూడా వేసుకున్నా బాగానే ఉంటుందండి ఇలాంటి చట్నీలో. ఇలా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కొద్దిగా అండి. దీన్ని కలుపుకోవడమేనండి, అంతే. ఓకే, కలిపేసి టేస్ట్ చేయడానికి రెడీగా ఉంటాను నేను. సరే అండి.
ఇదేనండి తోటకూర కాడల పచ్చడి. టేస్ట్ చూసి చెప్పండి. తోటకూర కాడల పచ్చడి అసలు ఎంత బాగా వాసన వస్తుందండి దగ్గరికి. అయితే ఇది టేస్ట్ చేయాలి ఇప్పుడు. టేస్ట్ చేసి చెప్పండి. పట్టుకో ఒకసారి. మనకి మన పల్లెటూరులో మన ఊరిలో చట్నీ మీ అమ్మ కూడా ఇలాగే పెట్టేదా? పడు కొంచెం. అంటే నేను కొంచెం పచ్చడి కదా, దీన్ని కూడా ఇక్కడ పచ్చడి చేసి పెట్టుకున్నా. కానీ ఇలా నాకితే ఉంటది, చాలా బాగుంటదండి. రోట్లో చేస్తారా మన అమ్మాళ్ళు, అది తీసి మనకి ఇట్లా పెట్టినప్పుడు మనం నాగుతాం కదా, నాకు నిజంగానే నోరు వస్తుంది. సూపర్. అసలు అది ఎంత బాగుందంటే అంటే తినగానే కొంచెం నాకు కారం అనిపించి కళ్ళు మూసేస్తాను అన్నమాట ఫస్ట్. కానీ కొంచెంసేపటి ఊరిపోద్ది కదా. సూపర్ ఉంది. నేను అనుకున్నా అబ్బాయి కాడలు పులుసు అంటే ఏదో రకంగా తింటాము, ఈ పచ్చడి ఏంటి పీసులు వస్తాయేమో అనుకున్నాను. రైస్ లో కూడా చాలా బాగుంటదండి. ఎల్లుల్లిపాయ బాగా కాల్చినట్టున్నావు, ఎంత బాగుందో. ఇంకా నాకు కొంచెం తినాలనిపిస్తుంది. దోశలో కూడా బాగుంటదండి ఇలా. ఇట్లా నాకు చూద్దాం ఈసారి. మీరు ఎలా నవ్వుతారు అదో కామెంట్ పెట్టండి. ఇందాక ఎల్లుల్లిపాయ ఇప్పుడు ఉల్లిపాయ వచ్చింది. సూపర్ ఉందన్నమాట. మరి రమ్యకృష్ణ ఏంటి సైజ్ చెప్పింది? ఏంటి రమ్యకృష్ణ అట్లా నాకు మనవా ఇప్పుడు నాకంటే అంటుంది. సరే, చాలా థ్యాంక్స్ దివ్య. అసలు ఎంత మంచి ఐటెం చేసి చూపించామంటే నేనైతే నిజంగా ఈ పచ్చడి బాగోదని అనుకున్నాను నేను, కానీ చాలా సూపర్ అంటే సూపర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. దివ్య చెప్పండి మేడం గారు. ఇదేంటి ఈ పచ్చడి నువ్వు ఎలా నేర్చుకున్నావు? అంటే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నావా, లేదు అంటే నా మీద ప్రయోగం చేద్దామన్నా? ఇది ఎలా అసలు? లేదండి, మా అమ్మగారు మా చిన్నప్పటి నుంచి చేసేది. అలానే బాలింతల టైంలో గోంగూర చేయమంటే గోంగూర తినకూడదు నాన్న మీరు, ఇప్పుడు బాలింతలు కదా అని చెప్పేసి తోటకూర ఉండేది కదా, ఉండేవాళ్ళు కదా, అట్లా కాళ్ళు ఉంచేసి కొద్దిగా చింతపండు వేసి అట్లా చట్నీ లాగా చేసేవాళ్ళు అండి. బాగుండేది. అట్లానే మాకు అలవాటైందండి. ఓహో, ఇదైతే అమ్మ చేతి వంటే. అవునండి, ఓకే. అమ్మ మీ చిన్నప్పటి నుంచే నువ్వు తింటున్నావు? అవునండి. బాలింతల టైంలో కొద్దిగా ఎక్కువ వాడుకునే వాళ్ళం అన్నమాట. ఓకే, అంటే ఇది బాలింతలకి మంచిది, ఆరోగ్యానికి. చేసిన వాళ్ళు గోంగూర తినకూడదు కదండి, అందుకని ఇట్లా తోటకూర కొద్దిగా నోటికి బాగుండేది తోటకూర కాళ్ళతో చేసేవాళ్ళు. అదేలే, అంటే పులుసు అంటే మామూలుగానే కూరలాగా ఉంటది కాబట్టి పులుసు అంటే దేనితోనే పెట్టుకోవచ్చు కదా. ఈ పచ్చడి ఇట్లా అమ్మ ఇలా చేసేది, ఆరోగ్యానికి మంచిదండి. ఓకే అమ్మ, మొత్తానికి మీ అమ్మ నేర్పిస్తే నువ్వు మాకు నేర్పించావు అనమాట. నిజంగా నేనైతే ఇదే ఫస్ట్ టైం.